హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు మనకి మహేష్ బాబు గారు ఒక మూవీ అయితే యాక్ట్ చేస్తున్నారు. రాజమౌళి గారిది. ప్రెజెంట్ అయితే ఆ మూవీ అని మనకు తెలుసండి. సో ఒక రీల్ అనేది లీక్ అయింది. ఆ సినిమాకి సంబంధించో మరి ఆ వీడియో ఏంటో తెలియదు కానీ ఒక వీడియో అయితే బయటికి రావడం ఒక వైరల్ అయితే అవుతుంది. సో అది నిజంగా బై మిస్టేక్ వచ్చిందంటారా? సో అలా బయటకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందంటారండి? ఎందుకుంటుందో అక్కడ ఎవడో ఉండి మొబైల్లో తీసి పెట్టచ్చు, అవుట్డోర్ కాబట్టి. ప్లేస్ కానీ ప్లేస్లో అవుట్డోర్లో ఎవడన్నా వచ్చి మొబైల్స్ వాడొద్దని అంటానికి వీళ్ళకి అధికారం ఉండదు. ఏదో షూటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు సెక్యూరిటీ ద్వారా మొబైల్స్ ఒక ద్వారా పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా రావచ్చు. ఒకసారి అతనికి ఈ సినిమా మీద బజ్ పెద్ద లేదు, యాక్చువల్గాను సినిమాల మీద పెద్ద ఇది రావట్లేదు. అయితే ఏదో మొన్నటి వరకు వచ్చి అది ఎవడో లవర్ని లేపుకెళ్ళిపోయాడని అన్నారు రాజమౌళిని. అక్కడ కూడా నేను మాట్లాడాను, ఇద్దరు కలిసి పబ్లిసిటీ కోసం చేశారేమో, వీడేనో ఆడెవడం గౌడవ ఏదో పేరు ఉంది అతని పేరు, అతను కలిసి చేశారేమో, ఉప్పలపాటు ఏదో ఉంది కదా శ్రీనివాసరావు ఎవడో మొన్నటి వరకు వివాదం జరిగింది. రాజమౌళిని అతను కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించారు, అది చెత్తది. సో చేత అది పబ్లిసిటీ చేశారేమో అన్నాను. ఇది కూడా పబ్లిసిటీ వాళ్ళే లీక్ చేయొచ్చు, ఏముంది ఏడో పెట్టాడు అలా సోషల్ మీడియాలో. అలా వస్తాడు, వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటాడు. ఇప్పుడు ఏమైందంటే ఇందులోనూ పెద్ద ఇది బెన్హర్లాగా చెప్తున్నారు మీరు. ఇది ఆ సినిమాని హైప్ చేయడానికి తప్పితే ఇవన్నీ సుత్తి ఏముంటుంది హైప్ చేయడానికి. లేకపోతే ఏంటంటే మెల్ గిబ్సన్ అతను ఎవరు మహేష్ బాబు ఎక్కడున్నాడు కదా, చాక్లెట్ బాయ్ అంతేనా, వెళ్ళాడు వచ్చాడు కూర్చున్నాడు, మోకాళ్ళ మీద కూర్చున్నాడు అంతే. ఏమైపోయిందని దాంతో 1000 కోట్లు 500 కోట్లు పోయిందా? 1000 కోట్లే పెద్ద సుత్తి, అది అబద్ధం. అది అంచేత ఆడ రావటం ఏంటి, కూర్చోవడం ఏంటి, ఇవన్నీ కూడా బజ్జే. అది ఎవడో విశ్వక్సేన్ అన్నాడు సైకిల్ మీద వెళ్తూ అంత ముందు సినిమాకి గొడవ పెట్టుకున్నాడు, అది బజ్జే. టీవీ 9లోకి వెళ్ళి అమ్మాయితో పుట్ట అమ్మాయి అవుతూ ఉంటుంది కదా, దాంతో గొడవ పెట్టుకున్నాడు, అది బజ్జే. అదేందా మొన్న నిజంగా జరిగి న్యాచురల్ బజ్ జరిగింది, సినిమా దొబ్బింది. చిరంజీవిలో ఇదో బామాహే ఎక్కడ మొన్న లైలా సినిమాకి దొబ్బింది, అది మొత్తం. అతిగా వెళ్తే ఎలా ఉంటుంది అది. యాక్చువల్గా తను అనుకోలేదు పాపం. చిరంజీవిని రిసీవ్ చేసుకుని వచ్చే లోపల ఇంకోటి ఎవడో కాల్చాడు దాన్ని. అది ఎవడో 40 years 25 years పృథ్వీ అన్నవాడు దాన్ని తగలబెట్టేశాడు. మొత్తం పోయింది, సినిమా పోయింది. నిజంగా సినిమా బాగోకుండా పోయింది, అతని మీద గంటేశారు, ఆ పృథ్వీ మీద గంటేశారు. అర్థమైందా? అంచేది ఇలా బస్సులో రావడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగా పులితో చేయిపోయిన కూడా గ్రాఫిక్ చేసినా కూడాను జూనియర్ ఎన్టీఆర్కి పులితో గొడవతో ఫైట్ చేస్తున్నప్పుడు కొరికేసి అంటాడు అనమాట. అది పులే కాదు, అది మన ఆర్ఆర్ఆర్లో చేసింది కంప్లీట్లీ గ్రాఫిక్స్. ఒక హెడ్ ఒకటి తయారు చేస్తారు, గ్రాఫిక్స్ చేసినా కూడా ఫిజికల్గా ఒక హెడ్ తయారు చేస్తారు క్లోజ్ షాట్లు తీయడానికి. అర్థమైంది పడుతుంది. సో దాన్ని మన వాళ్ళు ఎలా నమ్మేస్తారంటే పులితో ఎలా తీసాడు అంత గ్రాఫిక్స్ అని కూడా అక్కడక్కడ పులి వాడి ఉంటుంది, మన వాడిని గీకేసింది, సో పొడి చేసింది అంటారనమాట. అవి చెప్తే నమ్మి ఎవరి పుష్పాలు ఉండబట్టే మనకు ఆ సినిమాలు ఆడుతున్నాయి. అర్థమైనప్పుడు మీకు అంచేత అటువంటి బస్సే తప్పితే ఏముంటుంది, క్లిప్ వేసి అది నిజంగా వచ్చిందా లేకుండా వచ్చిందంటే నేను ఆ కంట్రీకి వెళ్ళి ఏమైంది ఇక్కడ అని అడగాల. అంత పెద్ద విషయం వాళ్ళకి ఆ కంట్రీలో, ఏ కంట్రీలో తీసినా కూడా ఇట్స్ ఏదో విధంగా బజ్ రావాలి. వాళ్ళు అనుకున్నది సాధించారు. ఇంత క్లిప్ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అనమాట, రాజమౌళి అని గ్యాంగ్ అంతాను బాగా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఏ పబ్లిసిటీ. వెరీ సబ్స్టాండర్డ్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అడిగావు కాబట్టి చెప్పాలి కాబట్టి ఎందుకంటే ఏం చెప్తాం. వాడు ఎవడో పెట్టాడు కింద చిన్న విజువల్స్, ఏముందో వచ్చాడు కూర్చున్నాడు, మోకాళ్ళ మీద కూర్చున్నాడు అంతే. ఏముందో అందులో రెడీ అమ్మ. ఆడు ఆశుతోష్ గౌరీకర్ అని పెద్ద డైరెక్టర్ అయ్యాడు టీవీ నుంచి వెళ్ళి, అతనే లగాన్ డైరెక్టర్. ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే అమెరికా ఓన్ ఫిలిం అది. అతను ఆ స్క్రిప్ట్ పట్టుకెళ్ళి ఒక 15 ఏళ్ళు తిరిగాడు అందరి దగ్గరికి, షారుఖ్ ఖాన్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి. ఈ పక్కన టీవీలో యాక్ట్ చేస్తున్నాడు, అతను పొడుగ్గా ఉంటాడు, ఎవడో ఇవ్వలేదు. ఐడి చెప్తాడు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు క్రికెట్ ఆడుకోవటం అంటే షారుఖ్ ఖాన్ గడికి ఎక్కక అన్నాడు. ఫైనల్గా మనవాడు కనిపెట్టాడు, కమల్ హాసన్లాగా తెలివైనడు అమెరికాన్. ఇందులో ఏదో పాయింట్ ఉంది, ఇన్నిసార్లు తిరుగుతున్నాడు వీడు, దీని మీద కూర్చుని తీశారు. సూపర్ డూపర్ హిట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఇండియా అది లగాన్. ఆ డైరెక్టర్ తర్వాత మంచి షారుఖ్ ఖాన్ నాకు బుద్ధి వచ్చి అయ్యో నేను అనవసరంగా బొమ్మన్నాను, నువ్వు వచ్చి నాకు సినిమా తీయ అంటే పరదేశీ ఇది తీసాడు, దొబ్బింది ఆ సినిమా. అది ఏఆర్ రెహమానే. అదేందా ముందుగా మేలుకోవాలి. ఈలోగా అతను సెటిల్ అయిపోయాడు.
ఆశుతోష్ గౌరీకర్ అతను ఆ పేరే రాదు నాకు సరిగ్గాను. అతను ఫుల్గా సెటిల్ అయిపోయాడు. చెల్లిగా సొంతంగా సినిమాలు తీసి లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇంకో సినిమా తీశాడు జ్యోతిష్కు మీద. నువ్వు ఒక షాట్ అన్నావు ఎదగోళ్ళు చెప్తున్నారు వాళ్ళు. అంత ఆ లెవెల్కి వెళ్ళిపోయిన డైరెక్టర్ సినిమాయే మొత్తం సినిమా అంతా లీకేజ్ చేశాడు. ఆవిడ ఒక అసిస్టెంట్ ఎడిటర్ ఎడిటింగ్ రూమ్లో మొత్తం రికార్డ్ చేసి బయట పెట్టేశాడు. అంటే ఆడు ఖర్చు పెట్టిన 25 crores 30 crores అంత పోయినట్టే లెక్క. మరి తర్వాత ఏం జరిగిందో ఆ సినిమా ఫ్లాపు. తర్వాత జ్యోతిష్కు మీద తీశాడు. ఆ గౌరీకరణ అతను బ్రాహ్మణ్ అనుకుంటా, కొంచెం ఇటువంటి నమ్మకాలు ఎక్కువ అనుకుంటా. అది నమ్మమని తీశాడో నమ్మొద్దని తీశాడో సినిమా బయటకు వచ్చేసింది. పెద్ద గొడవ అయింది. గొడవ ఎవరిని బ్లేమ్ చేస్తారు? నేను కాదంటాడు. ఎడిటింగ్ రూమ్లో అయిపోయిన ప్రోడక్ట్ అలా నొక్కి అలా వెళ్ళిపోతుంది. మ్యాక్లో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, ఓకేనా, మ్యాకంటోష్ మన ఐఫోన్ వాళ్ళది. అందులో ఎడిటింగ్ చేసినప్పుడు ఇలా నొక్కి అలా అన్నా అన్నీ వెళ్ళిపోద్ది సినిమా అంతా. అని చేత ఇది పెద్ద విషయం అట. నేను కాక మన సినిమా స్టార్ట్ అయింది, ఆ సినిమాకి ఒక పెద్ద పబ్లిసిటీ కావాలి కాబట్టి ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. తప్పితే బొట్ల గింజలో బియ్యం గింజ వాళ్ళ కోసం చేసుకుంది ఇదంతా. సోషల్ మీడియాలో అంతా పబ్లిసిటీయే. ఆ పబ్లిసిటీ కోసమే చేస్తారు. ఎవడెవడో చేస్తాడు, ఎవరెవరు ఎందుకు చేస్తారు, లీక్ అవుట్ చేస్తారు, వాళ్ళే చేసుకున్నారు. అది వాళ్ళందరూ వాళ్ళు పక్కా ఏముంది అందులో పోయింది ఏముంది. కాపీ కొట్టేసేట ఇంకా కోటి రామకృష్ణ ఎవరు లేరు కదా ఇక్కడ. కొంతమంది కాపీ కొట్టేస్తూ ఉంటారు అన్నమాట. ఏం కొడతాడు అందులో, కాపీ కొడతాడు. నిన్నటి వరకు సినిమాలో అడిగి కాదు, ఏసీడీసీ మహేష్ బాబు బాగుంటే ఆడితే బాగుపోతే పోద్ది. ఈ మధ్యన కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆడేది ఎవరో పవన్ కళ్యాణ్. అర్థమైందా? ఇది వాస్తవం. ఇది వాస్తవం మాడితే కొంతమంది ఏడుతూ ఉంటారు. బట్ ఈజ్ ఎ వెరీ హ్యాండ్సమ్ బాయ్ హూ ఇస్ దట్ ఫెలో మహేష్ బాబు. ఇప్పుడుకి ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆఫ్టర్ పోకిరి తర్వాత అన్ని ఇటువంటి సినిమాలు రావటం, అతనికి అనుకోకుండా మంచి మంచి పాటలు పాడడం, సమంతతో వాళ్ళందరితో యాక్ట్ చేయడం. ఇది రాజమౌళి వీళ్ళిద్దరినే కాకుండా వీళ్ళందరినీ వదిలేశాడు కాబట్టి ఎవరు ప్రభాస్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ వాడేటప్పుడు ఇతను పెట్టుకోవడం అనేది ఒక వెరైటీ ఉంటుంది. కాకపోతే ఇతను ఎంత మ్యాన్లీగా ఉంటాడు అనేది ఎవ్రీబడి హ్యాస్ గాట్ సమ్ డౌట్స్. బికాజ్ మహేష్ బాబు ఈజ్ లైక్ ఫెమినైన్, ఈజ్ నాట్ అ మ్యాన్లీగా ఏం కాదు అతను. ఇప్పుడు మ్యాన్లీగా చేయడం కోసం జుట్టు గిట్టు అన్ని లాంగ్ హెయిర్ ట్రై చేస్తున్నారు. బట్ అదర్వైజ్ ఈజ్ హ్యాండ్సమ్ చాక్లెట్ బాయ్. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్.